సీజ్ చేసిన విషయాన్ని దాచి పాఠశాల పునఃప్రారంభమని యాజమాన్యం పంపిస్తున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. కోటిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ని సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు అసలు విషయాన్ని దాచి అనివార్య పరిస్థితులతో పాఠశాల సెలవు అని విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సెలవులు ప్రకటించింది. అయితే మళ్లీ తాజాగా త్వరలో పాఠశాల పునఃప్రారంభమని విద్యార్థుల తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. అనుమానంతో విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. ఇప్పుడు మా పాప గురించి అంటే ఇప్పుడు మొత్తం స్కూల్ అని మొత్తము అది అయిపోయింది ప్రాబ్లమ్స్ అందరి పాపలకు సడన్ పని చేపించేసారు. అయితే ఏంది ప్రాబ్లం అని అంటే ఏం చెప్పట్లేదు. ఇక్కడికి వచ్చి బ్రాంచ్ వచ్చి ఇక్కడికి రండి అక్కడ రండి అని నింపుతా ఉన్నారు. 15 days అవుతుంది, 15 రోజులు అవుతుంది పార్టీ. ఏం రిజల్ట్ ఇవ్వట్లేదు. గోశామాల స్కూల్లో ఇక్కడికి రమ్మని అంటున్నారు. ఇక్కడికి ఎలా వస్తామని మేము రాలేకపోతాం. ఇప్పుడు అక్కడి నుంచి రావాలంటే రాలేకపోతారు పిల్లలు. దానికి ఏం రిజల్ట్ చెప్తలేరు. వాళ్ళు దింపుతా ఉన్నారు అక్కడికి. ఇక్కడ ఏదైనా చెప్పండి ఏం చెప్తలేరు. బుక్స్ కూడా స్కూల్లోనే ఉన్నాయి, లాక్ వేసి ఉన్నాయి. పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు అడుగుతానేమో 16వ తారీఖు రిజల్ట్ ఇస్తారు. ఆ రోజు లేదనుకో మేము ఇక్కడ ముందు ఉంది ధర్నా చేస్తాము. ఈ స్కూల్ కూడా బ్రాంచ్ క్లోజ్ చేసేది. అన్ని బ్రాంచ్ ఒక్కొక్కటి మెల్లమెల్ల అన్ని బ్రాంచెస్ క్లోజ్ చేసేది అంటే మేము ప్రయత్నిస్తాం. వీళ్ళు గోషామైల్ బ్రాంచ్ ఇంకా కాల్ చేస్తాయి కదా, అక్కడ పేరెంట్స్ అందరూ పేరెంట్స్ కు కాల్ చేశారు. దీనికోసం ఇక్కడ వచ్చాను. ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 200 పేరెంట్స్ వచ్చాను. తర్వాత వీళ్ళు ఈ రోజు 16 రోజు ఓపెన్ అవుతుందని చెప్తా ఇದ್ದಾರೆ. వీళ్ళు లెటర్ లా 16 రోజు ఓపెన్ చేసి చేస్తాడంటే ఏజీఎం కూడా చెప్పారు ఈ రోజు. బట్ నాకు ఒక చిన్న డౌట్స్ ఉంది, అది క్లియర్ చేస్తా లేదు. ఎందుకు బంద్ అయింది అది కూడా ఇంకో క్లియరిటీగా రాలేదు. ఇంకా క్లియరిటీగా వీళ్ళు చెప్తా లేదు. ఇప్పుడు వరకు 16 గా ఓపెన్ అవుతుందని చెప్తా ఇದ್ದಾರೆ వీళ్ళు. ఈ రోజు 16 days అయింది. 16 రోజు నుంచి బంద్ ఉంది. అది ఏమో క్లియరిటీ రావట్లేదు. 16వ తారీఖు మేము వస్తాము. పేరెంట్స్ పిల్లలు అందరం వస్తాము. మినిమం 400 వరకు ఉంటారు పిల్లలు. 400 వరకు ఉంటారు పిల్లలు. 450 వరకు ఉంటారు పిల్లలు వస్తారు, ప్లస్ పేరెంట్స్ వస్తారు. ఆ రోజు మాకు ఏదైనా కూడా క్లారిటీ చెప్పాలి. మాకు స్కూల్ ఓపెన్ కావాలి. లేకపోతే అన్ని బంద్, అన్ని స్కూల్ బంద్, అన్ని స్కూల్ బంద్. మొత్తం రోడ్కి ఎక్కుతాం, పిల్లలతో సహా పేరెంట్స్ తో సహా మొత్తం రోడ్కి ఎక్కుతాం. పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. ఇప్పటికి 15 రోజులు అయింది. చదువుకోనికి బుక్స్ లేవు. బుక్స్ అన్ని స్కూల్లోనే ఉన్నాయి. ధర్నా 16 రోజు ఓపెన్ కాకుండా ధర్నా కంపల్సరీ. బ్రాంచ్ వస్తాం, గోషామాల్ బ్రాంచ్కి వస్తాము. వచ్చి అందరం